అమరావతి రైతుల విషయంలో వాళ్ళకి నిజంగా న్యాయం చేసింది ఎవరు? సామాన్య వ్యక్తిగా కామెంట్ చేయండి. మీరు వైసీపీ ఫ్యాన్ అయినా, టీడీపీ ఫ్యాన్ అయినా పక్కన పెట్టండి. గుండెల్లో ఉన్నది నిజాయితీగా చెప్పేవాళ్ళే కామెంట్ చేయండి. సోది కబుర్లు చెప్పేవాళ్ళు వదిలేండి, అసలు కామెంట్ చేయకండి. అమరావతి రైతులకు నిజంగా న్యాయం చేసింది ఎవరు? జగన్ లేదా చంద్రబాబు? కంపల్సరీ కామెంట్ చేయండి. ఈరోజు అమరావతికి నరేంద్ర మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఒక బహిరంగ సభని ఆయన మాట్లాడారు. జరగడం జరిగింది. ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి సచివాలయానికి వచ్చారు హెలికాప్టర్లో. అక్కడి నుంచి తన యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు దాదాపు 57,000 కోట్ల విలువైనటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఎస్పెషల్లీ అమరావతికి సంబంధించి ఆయన చేశారు. ఇంకొన్ని నాగాయలంక కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇట్లాంటివి కూడా వర్చువల్గా ఇక్కడి నుంచి ఆయన శంకుస్థాపనలు అనేవి టకటక చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక షాక్ తగిలిందంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా స్ప్రెడ్ చేస్తుంది. ఇది మనం చెప్పే మాట కాదు. వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా కానీ, వైసీపీ వాళ్ళు కానీ అంటున్న మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లెక్క స్కామ్ గురించి ఆయన తన బహిరంగ సభలో తీసుకొస్తారు, ఎక్కువగా మాట్లాడతారు దాని గురించి అని చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్స్పెక్ట్ చేశారు. అందువల్ల దాని గురించి మాట్లాడడం కోసమే గడిచిన కొన్ని నెలలుగా కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని అరెస్టులు చేయడం, అందులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం, దాన్ని నేషనల్ మీడియాలో కూడా హైలైట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి ఒక భారీ లిక్కర్ స్కామ్ చేశారనే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటాన్ని బాగా ట్రై చేశారు కూటమి పెద్దలు. కానీ నరేంద్ర మోడీ అనుకున్నంతగా ఎత్తినా కూడా ఆ టాపిక్ని లైట్గా టచ్ చేసి వదిలేశారు తప్ప ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఆ టాపిక్ని కంప్లీట్గా డీప్గా తీవ్రంగా ఖండించేలాగా ఆయన ఎక్కడ మాట్లాడకపోవడం పట్ల కూటమి పెద్దలు కాస్త నొచ్చుకున్నారు. అయ్యో ఏంటి ఇంత పెద్ద ప్లాన్ వేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు అనే ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారని వైసీపీ అనుకూల మీడియా కానీ, వైసీపీ పెద్దలు కానీ అంటున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్కి కానీ, ఆయన మంత్రులకు కానీ 3 చెరువులు నీళ్లు తాగించింది బీజేపీ. ఏమాత్రం కూడా కనికరం లేకుండా, వదలకుండా చాలా చాలా స్ట్రాంగ్గా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి జైలుకి పంపించేదాకా నిద్రపోయినటువంటి సిచ్యువేషన్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఖచ్చితంగా జగన్ మీద కూడా ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో పైగా ఇంకా ఛార్జ్ షీట్లు అవి కూడా ఫైల్ అయ్యాయి, చాలామంది అరెస్టులు కూడా అయ్యారు. కాబట్టి నెక్స్ట్ జగన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. నరేంద్ర మోడీ కనుక ఈ సభలో గట్టిగా దాని మీద మాట్లాడితే ఇక జగన్ని నెక్స్ట్ లెవెల్ అరెస్ట్ చేసేయడమే అనే ఒక ఫీలింగ్కి వచ్చినటువంటి కూటమి పెద్దలకి నరేంద్ర మోడీ దీని పట్ల లైట్గా టచ్ చేసి వదిలేయడం తప్ప దాని మీద ఎక్కడ సీరియస్గా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎంతసేపు పాల్గామ్ దాడులు కానీ, అమరావతి కానీ, ఇంకోటి కానీ మాట్లాడారు తప్ప దీని గురించి అనుకున్నంతగా మాట్లాడలేదు. అందువల్ల జగన్ అరెస్ట్ విషయంలో ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా అనేటువంటి ఒక మీమాంస ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉంది అని వైసీపీ అనుకూల మీడియా చాలా ఎక్కువగా దీని గురించి మాట్లాడుకుంటుంది. దీని మీద మీకేమనిపించింది? ఏపీ లిక్కర్ స్కామ్ నిజంగా జగన్ చేశారా, చేయలేదా? కానీ కావాలని వీళ్ళు చేశారా? మీరు క్లియర్గా కామెంట్ చేయండి. జగన్ లిక్కర్ స్కామ్ చేశారు, కాస్త ఓపిక తెచ్చుకుని కామెంట్ చేయండి. జగన్ లిక్కర్ స్కామ్ చేశారు లేదా ఇది కూటమి కుట్ర, రెండిట్లో ఏదో ఒకటి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.